నేను చెప్పదలుచుకున్నది నేను చెప్పాను. తర్వాత మీరంతా ఆలోచించుకొని ఓ నిర్ణయానికి రండి. నీలాంబరి, ఇప్పుడు నువ్వు ఏ పద్ధతిలో పనిచేయాలో అర్థమైంది కదా? అర్థమైంది సార్. బిడ్డను తన దగ్గర పెట్టుకుని ఇన్ని డ్రామాలు ఆడుతుందేంట్రా? మనం ఇలాగే ఉంటే వదిన చేసే పనులు శృతి మించిపోతాయి. చచ్చా, వదిన మరి టూ మచ్ గా బిహేవ్ చేస్తుందన్నయ్యా. మీరంతా అలేఖ్య విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చారు, కానీ నేను అలేఖ్య విషయంలో ఒక డెసిషన్కి రాలేకపోతున్నాను. నేనింకా అలేఖ్యని నమ్ముతున్నాను. ఒరే సూర్య, నువ్వు ఇంకా నీ భార్యని ఇలాగే నమ్మితే గొర్రె కషాయమని నమ్మినట్టేరా. ఇప్పటికే చాలా చేసింది. ఆవిడ చేసేవన్నీ చూస్తూ ఊరుకుంటే చివరికి నువ్వు మాకు తక్కేలా లేవురా. వద్దురా, మనకింక అలేఖ్య వద్దు. అమ్మ చెప్పినట్టు మనకి కలేకి వదిన వద్దనయ్యా. ఎదుటివారు మన విషయంలో ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పు వాళ్లదే అవుతుంది. రెండోసారి మన విషయంలో అదే తప్పు మళ్లీ చేస్తే ఖచ్చితంగా ఆ తప్పు మనదే అవుతుంది. అన్నయ్య, వదినలో అమ్మ కంటే గొప్ప అమ్మని చూశాను, కానీ ఇప్పుడు అమ్మతనమే లేని వదిని చూస్తున్నాను. వద్దన్నయ్య, అలాంటి వదిన లేకపోయినా పర్వాలేదు, డైవర్స్ ఇచ్చే అన్నయ్య. అవునరా, ఇంకా చాలు, విడాకులు ఇచ్చేయి. అమ్మా, మీ అందరి ఆవేదనని నేను అర్థం చేసుకున్నాను. మీరింతగా చెప్తున్నా నాకింకా అక్కడ అలేఖ్య విషయంలో తనకు తెలియకుండా తన వెనక ఏదో జరుగుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది. అలేఖ్య చేసినవన్నీ ఇప్పటి వరకు తప్పులే, ఒప్పుకుంటాను. కానీ అలేఖ్య మీద ఏదో సింపతి, ఎందుకు నాకే తెలీదు. నేనిప్పుడే అలేఖ్య దగ్గరికి వెళతాను, నిలదీస్తాను. ఎందుకిలా డ్రామాలు ఆడుతున్నావని అడుగుతాను. సరైన సమాధానం చెప్పిందా పర్వాలేదు, లేకపోతే ఈ జన్మలో అలేఖ్యని క్షమించను. నా మనసులో నుంచి అలేఖ్య రూపాన్ని శాశ్వతంగా చెరిపేస్తాను. వస్తాను. రైల్వే స్టేషన్లో దొరికిన బిడ్డని ఎవరైనా తీసుకువెళ్ళొచ్చు. అలా తీసుకువెళ్లిన వారికి ఆ బిడ్డ మీద హక్కు ఉంటుంది.
ఇప్పుడు ఈ బిడ్డ మీద నీకు ఎటువంటి హక్కు లేదు. బావా, ఆయన నన్ను సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు. నేను కూడా ఆయన్ని నా సొంత తండ్రిలానే ఫీల్ అయ్యాను. కానీ ఆయన ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఠాగూర్ గారు అలా చేశారంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను అలేఖ్య. ఏంటోరా బావా, నాకు అన్ని విషయాలు ఇలాగే జరుగుతున్నాయి. నాకు ఎవరి దగ్గర అవుతున్నా సరే మళ్ళీ నాకు దూరం అయిపోతున్నారు. అలాగే దూరం అయిపోయారు బావా. డాడీ అనుకునే ఠాకూర్ నాకు శత్రువు అయిపోయారు. నా ప్రాణం అనుకునే నా కొడుకు నాకు దూరం అయిపోయాడు. నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావడం లేదు బావా, అర్థం కావడం లేదు. ఏం చేస్తావే? ఆ దేవుణ్ణి తలరాతలు రాసిపెట్టాడు. ఎప్పుడూ నీకు సుఖం లేకుండా పోతుంది. బాబా, నేను ఒంటరిదాన్ని అయిపోతున్నానేమోనని నాకు భయం వేస్తుంది బావా. చివరికి నాకు శత్రువులే మిగిలేలా ఉన్నారు. బాబా, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దురా, నా దగ్గరే ఉండు ప్లీజ్ బావా. అలేఖ్య, మా అమ్మను వదిలేసి నేనెక్కడికి వెళ్తానే? ఎక్కడికి వెళ్ళను. మా అమ్మ ఏదంటే అదే. మీ అమ్మ ఏదంటే అదే అనుకో. చివరికి నా కొడుకులాగానే నిన్ను మాయం చేయగలదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడే నీ నోటి వెంట ఒక నిజం బయటకొచ్చింది. నాకు శత్రువులు మాత్రమే మిగులుతారు అని. అవును, నీకు శత్రువులు మాత్రమే మిగులుతారు. నువ్వు చేసే పనులు అలాంటివి. సూరి గారు, అలేఖ్య ఏం చేసిందండి?
చెప్పు, నేనేం చేశాను? నీ కొడుకు ఠాగూర్ దగ్గర ఉన్నాడని చెప్పడం తప్ప? నువ్వు వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకొని చెప్పడం తప్ప? లేకపోతే నన్ను అవమానించినట్టే ఆ ఠాగూర్ నిన్ను కూడా అవమానించాడా? చెప్పు, అసలేం జరిగిందో చెప్పు. ఎందుకు లెక్క ఇదంతా చేస్తున్నావు? దేవుడు లాంటి నీ తండ్రితో అనవసరంగా గొడవపడి ఆయన పరువు ఎందుకు తీస్తున్నావు? ఆయన నీకు ఏం అన్యాయం చేశాడని ఆయన మీద పగబట్టావు. నిన్ను దత్తత తీసుకున్న పాపానికా, లేక అరుంధతితో సమానంగా నిన్ను చూడాలనుకుంటున్న పాపానికా? ఎందుకు ఆయన మీద పగబట్టావు? అరుంధతి తను చేసిన తప్పులన్నింటికి ఇప్పుడు పిచ్చి దయశిక్ష అనుభవిస్తుంది. అది నీకు సరిపోవడం లేదా? నువ్వు కూతురు కాదని తెలిసినా ఆయన నిన్ను కన్న కూతురుతో సమానంగా చూసుకుంటున్నారు. ఎందుకు ఆయన అర్థం చేసుకోవడం లేదు? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఠాగూర్ నీకేం చెప్పాడు? చెప్పాడు, మొత్తం చెప్పాడు. నువ్వు అసలు ఆయన ఇంటికి వెళ్ళలేదన్న విషయం చెప్పాడు. నువ్వు ఆయనకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన విషయం చెప్పాడు. నువ్వు అరుంధతిని దూరంగా పెట్టమన్న విషయం చెప్పాడు. ఆయన మీద నువ్వు ఎలా ద్వేషం పెంచుకున్నావో అదే చెప్పాడు. ఏ సూర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఠాగూర్ ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి? నా కొడుకు ఆ ఠాగూర్ దగ్గర ఉన్నాడని తెలిసి నేనే స్వయంగా ఆ ఠాగూర్ ఇంటికి వెళ్ళాను. నా కొడుకు నాకివ్వమని చెప్పాను, కానీ ఆ ఠాగూర్ ఇవ్వలేదు. సూర్య గారు, అలేకి చెప్పింది నిజం. అలేకి ఠాగూర్ ఇంటికి వెళ్ళానని నాకు కూడా చెప్పింది. శ్రీకర్, ఇదిగో మీ అమ్మగారిని నువ్వు ఒకవైపే చూశావు, నేను అన్ని వైపులా చూశాను. అయినా అర్థం కావట్లేదు. చూసావుగా ఇప్పుడు ఎంత అబద్ధం చెప్పిందో. బాబు ఠాగూర్ దగ్గరే ఉన్నాడంట. అవును, నేను చెప్తున్నది అబద్ధం కాదు. నా కొడుకు ఠాగూర్ దగ్గరే ఉన్నాడు. నేను చెప్తున్నది పచ్చి నిజం. కాదు, పచ్చి అబద్ధం. నా కొడుకు నీ దగ్గరే ఉండటం నేను కళ్ళారా చూశాను. నువ్వు బాబుని ఫామ్ హౌస్ లో దాచిపెట్టావు. అది నేను స్వయంగా చూశాను, నా కళ్ళతో చూశాను. అప్పుడు నువ్వు కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నావు. మార్నింగ్ నేను ఫామ్ హౌస్ కి వెళ్ళింది నిజమే, కానీ ఫామ్ హౌస్ లో నేను బాబుని దాచడం అది పచ్చి అబద్ధం. హలేక్యా, అబద్ధాన్ని కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. బాబు నీ ఫామ్ హౌస్ లో ఉండటం నేను, మా అమ్మ, ధనుష్, సంధ్య, ప్రకాష్ అంతా చూశాం. మా కళ్ళతో చూశాం. నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి. ఏంటి మేడం? చెప్పు నీలాంబరి, నా బాబు నా దగ్గర ఉన్నాడా? మనం ఏమైనా దాచామా? నేను నా మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆలేకి మేడం దగ్గర బాబు లేడు. ఖచ్చితంగా ఆ ఠాగూర్ దగ్గర బాబున్నాడు. అయినా సూర్య గారు, మీరెప్పుడు మేడం గారి మీద నింద వేయడానికి వస్తున్నారు? ఆవిడసలే బాబు విషయంలో చాలా కృంగిపోయి ఉన్నారు. ఈ టైంలో మీరిలా వచ్చి మాట్లాడడం ఏమీ బాగోలేదు. ఏయ్ నీలాంబరే, నువ్వు మీ మేడంలా నాటకాలు ఆడుకో. నాకన్నీ తెలుసు. నేను మేడం గారి కోసం ఏమైనా చేస్తాను. మేడం గారి దగ్గర బాబు లేడు, ఆ ఠాగూర్ దగ్గరే ఉన్నాడు. అయినా మీరు నమ్మడం లేదు.
అవును సూర్య గారు, మీరేదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. లేదు శ్రీకర్, బాబు ఫామ్ హౌస్లో ఉండటం మేం మా కళ్ళతో చూసాం. అంటే అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను బాబుని దాచిపెట్టి కావాలనే నాటకం ఆడుతున్నాను అంటావు, అంతేగా? అవును, అంతే. ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్పు. నా మీద పగతో చేస్తున్నావా, లేకపోతే నా కొడుకు నా నుంచి దూరం చేయడానికి చేస్తున్నావా? ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు రీజన్ చెప్పు. మా ఇంట్లో అందరూ నువ్వు చేస్తున్నవి ఘోరమైన పనులని నీ మీద నిందలు వేస్తుంటే, నీ మీద ప్రేమతో నువ్వు ఏది చేసినా దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుందని వాళ్ళకి సర్ది చెప్పి నీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. చివరికి నువ్వు నా దృష్టిలో కూడా దోషిగా నిలబడితే నేను తట్టుకోలేనా లెక్య? బాబు నా దగ్గర లేడు, ఠాగూర్ దగ్గర ఉన్నాడని నిరూపిస్తాను. పద పద బావా. అలెక్య, ఇప్పుడు ఆట రసపట్టులోకొచ్చింది. అందులో నువ్వు ఓడిపోవడం ఖాయం. అలెక్య, ఆ ఠాగూర్తో చేతులు కలిపి నీ జీవితాన్ని ఈ పాన్ మరకలుగా తీసుకొస్తాను. ఈ జర్దా పాన్ నాకు మామూలు కిక్ ఇవ్వడం లేదు. దీనికంటే ఆ ఠాగూర్ ఆడుతున్న డ్రామా డబుల్ కిక్ ఇస్తుంది. వెళ్ళు వెళ్ళు. ఇక నువ్వు ఒడ్డున పడిన చేపలాగా గిలగిల కొట్టుకోవాల్సిందే.
ఎస్ఐ గారు మీరు కొంచెం పక్కకు వెళ్ళండి. అలాగే మేడం. నాతోనే ఆడుకుంటారా? నన్నే చీట్ చేస్తారా? సార్, కొట్టాల్సింది నన్ను కాదు, నాతో ఇలా చేయించిన వాళ్ళని. అసలు పిల్లోడిని మళ్ళీ మా దగ్గర నుంచి తీసుకుంది ఎవరో కాదు, ఈ అలేఖ్య గారే. ఈ అలేఖ్య గారే. ఈ అలేఖ్య గారే.